చూడండి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఇది. నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తలకు లాక్డౌన్ అట. నీట్ ప్రశ్నపత్ర రూపకల్పకు లాక్డౌన్ అట. గింత భావదారిద్ర పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నీట్ పేపర్ అలా లీక్ అయింది. దానికి సంబంధిత శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ను ఈరోజు ఆయన బహిష్కరించాల్సింది పోయి ఆయన బహిష్కరించకుండా ఆయన కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఆబ్వియస్గా ఏమవుతుంది, మీరు ఎంత కాపాడుకుంటే అంత వ్యతిరేకత మూటగట్టుకుంటారు. మీరు బండి సంజయ్ ఎంత కాపాడితే ప్రజా వ్యతిరేకత అంత బలంగా పెరిగిపోతుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు ఎంత కాపాడితే అంత పెరిగిపోతూ ఉంటుంది. అది అందరికి తెలిసిన సినారియో. కాపాడండి, అందరినీ కాపాడండి. లంగళ్ళు దొంగలను అందరినీ కూడా కాపాడి ఆర్ఎస్ఎస్ చెప్పిందనో లేకపోతే సంఘ్ చెప్పిందనో లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తులు చెప్పారని చెప్పేసో ఇక వాళ్ళ సుత్తపుసలాగా మీ దగ్గర ఉంచుకోండి. ఏమీ లేదండి, లంగ పనులు చేయాలి, బయటకు వచ్చి జయశ్రీరామ్ అనాలి, గంతే. అదంటే అయిపోయాయి, మొత్తం తీర్థం పోసినట్టేగా. ఇక దానికి ఆర్ఎస్ఎస్ మూసు తోడుకోవాలి, సంఘ్ మూసు తోడుకోవాలి. ఈ లంగలకు లఫంగాలకు అడ్డాగా తయారైనట్టు కనబడుతుంది ఆర్ఎస్ఎస్. ఎస్, అదే కనబడుతుంది. నిజంగా చిత్తశుద్ధి కనుక ఆర్ఎస్ఎస్కుంటే, ఇక్కడ బీజేపీని కాదు ఆర్ఎస్ఎస్ అనాల్సి వస్తుంది. నిజంగా చిత్తశుద్ధి కనుక ఆర్ఎస్ఎస్కుంటే మాకు బీజేపీ సంబంధం లేదు అంటారు. ఎందుకు సంబంధం లేదు? ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొదలుపెట్టుకుంటే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వరకు కూడా అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం సంబంధించినటువంటి వాళ్ళే కదా. మరి మీకు బీజేపీకి సంబంధం లేదంటే ఎట్లా? 100% బీజేపీని నడిపిస్తున్నదే ఆర్ఎస్ఎస్. ఈరోజు లంగలకు లఫంగాలకు దొంగలకు రేపిస్టులకు ఈరోజు అడ్డాగా మారుతున్నది ఆర్ఎస్ఎస్ అనేది నేను చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నాను. మీకు ఒకవేళ అడ్డాగా కాదు, మేము దేశం కోసం ధర్మం కోసం అని అనుకుంటే 100% మీరు ఈ యొక్క తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలి. కానీ అవి లేకపోవడం వల్ల ఈరోజు అడ్డాగా తయారవుతుంది. ఆర్ఎస్ఎస్ పేరు చూపించేసి అందరూ లంగ పనులు చేస్తూ ఉన్నారు. ఎవడున్నాడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో లంగ లఫంగలు తయారయ్యారు, అంత దొంగలు తయారయ్యారు, పైరవికాలు తయారయ్యారు ఆర్ఎస్ఎస్లా. ఎస్, 100% నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. మీరు ఏమన్నా అనుకోండి. నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తలకు లాక్డౌన్. పేపర్ తయారీతో సంబంధం ఉన్నటువంటి వారంతా రహస్య ప్రదేశానికి తరలింపు. 21న పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే. ఫోన్లు నెట్కు దూరంగా నిఘా మధ్య బస. నీట్ పునర్నిర్వహణకు కేంద్రం అసాధారణ చర్య అట. గట్ల తయారైంది కేంద్రం యొక్క పరిస్థితి. డైరెక్ట్ లాక్డౌన్ అట అనే వాళ్ళకి. నీట్ పరీక్ష పునర్నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నది. నీట్ ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియతో సంబంధం ఉన్నటువంటి నిపుణులందరినీ లాక్డౌన్ చేసింది. ఇందులో భాగంగా వారిని ఓ గోప్య ప్రదేశానికి తరలించారు. ఈ నెల 21న నీట్ పరీక్ష పూర్తయ్యే వరకు వారు అక్కడే ఉంటారు. వారి నుంచి అధికారులు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు తదితర సమాచార సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారంటూ ఓ ఇంగ్లీష్ పత్రిక కథనం ప్రచురించింది. 24 గంటల పాటు వారిపై నిఘా ఉంటుందని, దాదాపు 2 వారాల పాటు వారు ఇంటర్నెట్కు దూరంగా ఉంటారని అందులో వెల్లడించింది. కాగా నీట్ పేపర్లు ఇతర సరంజామ రవాణాకు వైమానిక దళం ఉపయోగించినట్లు రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కాగా నీట్ పేపర్లు మరోసారి లీక్ అయ్యాయన్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. మోసపూరిత ఉద్దేశంతోనే ఈ తరహా తప్పుడు నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఆందోళన అక్కర్లేని పరీక్ష నిర్వహణకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ 100% నీట్ పరీక్ష లీక్ అయింది. ఇప్పటికే గతంలో కూడా చాలా పరీక్షలు లీక్ అయినాయి, ఒక్కసారి కూడా చర్యలు. అంటే మీరు నిజంగా ఇలాంటి పరీక్షల పట్ల సీరియస్గా కనుక ఉంటే రిపీట్ కాకపోతుండే. ఈరోజు మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమేం చేసినా బయటకు వచ్చి జయశ్రీరామ్ అని మేము ఆర్ఎస్ఎస్ వాదులమని అంటే అయిపోతుంది, అంతే. మా పాపాలు మొత్తం పోతాయి, మాకు పదవులకు కానీ ఇంక దీనికి కానీ మాకు శిక్షలు కానీ ఏమి కానీ ఉండవు అనేటువంటి ఒక ధీమాతోటి ఉన్నారు కాబట్టే కంటిన్యూగా పేపర్ లీక్ అవుతున్నాయి. లేదు మొదటిసారి లీక్ అయినప్పుడే మీరు కఠినమైనటువంటి చర్యలు కనుక తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి దాపరించేది కాదు. సో అది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు నీట్ ప్రశ్నపత్రాల రూపకర్తల కట లాక్డౌన్ అట. ఆ పేపర్లు తరలించాక డైరెక్ట్ ఆర్మీని దించారట. గింత అవసరమా? మీరు మొదటిసారే వీటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే గింత దాకా వచ్చేది కాదు. ఇప్పుడు దేశ రక్షణ శాఖనే ఈరోజు నీట్కు ఉపయోగిస్తున్నారంటే ఎంత మీరు ఎట్లున్నారో అర్థం చేసుకోండి ఒకసారి. ఇది పరిస్థితి కనబడుతోంది మిత్రులారా. నెక్స్ట్